to be crucified a దేశద్రోహి దేశద్రోహిగా ఈయన వధించబడితే 2 weeks that the body has to remain on the cross. 2 వారాలు ఆయన దేహం సిలువ మీద అలాగే వేలాడుతూ ఉండాలన్న. 2 weeks when the body is remain at the cross. 2 వారాలు ఆయన దేహము సిలువను వేలాడుతూనే ఉండాలన్న. The body is going to stink. అతని దేహము కుళ్ళు పట్టిపోద్ది. Birds will come and eat that body. పక్షులు వచ్చేసి ఆయన దేహాన్ని తినివేస్తాయి. The dogs and the animals will come and eat the dog. కుక్కలు నక్కలు వచ్చి ఆయన మిగిలిపోయిన దేహాన్ని పీక్కు తింటాయి. The body let it stink. That is what Lucifer said. ఆ యొక్క శరీరము కుళ్ళిపోతుందన్న లూసిఫర్ యొక్క ప్రణాళిక అది. Lucifer said, let that body stink. లూసిఫర్ అన్నాడు కదా ఆ దేహము కుళ్ళు పట్టని. Even now Satan is setting the plan to sting some ministries, sting some people. ఈ రోజు కూడా సాతాను గాడి ప్రణాళిక ఏంటో తెలుసా? కొంతమందిని సేవకులను కొన్ని పరిచర్యలను కంపు కొట్టేటట్లుగా చేయడం. The devil wants to make us stink your life and my life. నీ జీవితం నా జీవితం కంపు కొట్టేటట్లుగా చేయాలని సాతాను ప్రణాళిక. But today the challenge, where are the secret disciples? అంటే ఈ రోజు సవాలు ఏంటో తెలుసా? రహస్య శిష్యులు ఎక్కడ ఉన్నారు? Where are the secret disciples? రహస్య శిష్యులు ఎక్కడ? If you have a problem, నీకో సమస్య ఉంటే God has a solution. దేవునికి పరిష్కారం ఉంది. Hey, if you have a problem already, God has a solution. నీకో సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం దేవుని దగ్గర ఉన్నది. Now listen carefully. When God's solution manifests, the plan of the enemy will be cancelled. జాగ్రత్తగా వినండి. దేవుని సంగతులు ప్రత్యక్షమైనప్పుడు శత్రువు యొక్క ప్రణాళికలు రద్దయిపోతాయి. Amen. Today in the name of Jesus. ఈ రోజు యేసు నామములో Your life, your family, in your ministry, every plan of the enemy cancel in Jesus' name. నీ పరిచర్యలో ప్రతి విధమైన శత్రువు యొక్క ప్రణాళిక రద్దయిపోవును గాక. తునతునైపోవును గాక. గట్టిగా touch 4 people and say the plan of God is going to fulfill. నలుగురిని తాకి చెప్పు దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. Yes. గట్టిగా చెప్పండి. నలుగురికి చెప్పు దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. in the name of Jesus. యేసు నామములో. In the authoritative name of Jesus. అధికారము గల యేసు In the నామములో. mighty name of Jesus. బలమైన యేసు నామములో. Come on, I sense the fire of God in this place. దేవుని అగ్ని మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నది. I sense the presence of God over this place. దేవుని సన్నిధి మన మధ్యలోనికి దిగి రావడం నేను అనుభవిస్తున్నాను. Not your plan, your mother-in-law plan, father-in-law plan, your parents' plan, not your friends' plan, but only the plan of God is going to sustain you in your life. నీ ప్రణాళిక కాదు, నీ స్నేహితుల ప్రణాళిక కాదు, తల్లిదండ్రుల ప్రణాళిక కాదు, అత్తమామల ప్రణాళిక కాదు, కేవలము దేవుని ప్రణాళిక నెరవేరుతుంది. Actual plan of Satan. సాతాను గాడి ప్రణాళిక For 2 weeks, let the body of Jesus remain at the cross. 2 వారాలు యేసు దేహం సిలువను వేలాడుతూ కప్పు కొట్టాలి. Let the body of Jesus sting at the cross. యేసయ్య దేహం సిలువ మీద కప్పు కొడుతూ ఉండాలి. Oh, let the body sting at the cross. యేసయ్య దేహం సిలువ మీద కప్పు కొడుతూ ఉంటే Let the birds and animals eat the flesh of the marrow of the body of Jesus. పశువులు వచ్చి ఆయన దేహాన్ని ఆయన ఎముకల్లో ఉన్నటువంటి మూలుగులను పీల్చుకొని తినేయాలి. Almost 2 weeks are finished. 2 వారాలు అయిపోతే Almost 2 weeks finished. 2 వారాలు అయిపోయాక Only the skeleton will remain at the cross. కేవలం సిలువ మీద అస్థి పంజరం మాత్రమే We మిగులుతుంది. will throw away the asti panjaram in the Hinnom Valley. అస్థి పంజరాన్ని మనం పడేద్దాం. ఎక్కడ? హిందూ వ్యాలీ. Hinnom Valley. హిన్నో వ్యాలీలో పడేద్దాం. Hinnom Valley, the waste is burning in the south side of Jerusalem all the time during the time of అనగా Jesus. యెరూషలేముకు దక్షిణాన ఉన్నటువంటి లోయలో ఆ దినముల్లో చెత్తంతా తీసుకెళ్లి అక్కడే కాల్చి The వేసేవారు. waste was burning over there. చెత్తంతా అక్కడే కాల్చేవారు. So the rebel said, the skeleton of Jesus, let us burn in the waste. సాతానుగాడు అనుకున్నాడు కదా యేసయ్య యొక్క అస్థిపంజరమే మిగిలింది, చెత్తలో కలిపి తగలబెట్టేద్దాం. But the Lord said, అని ప్రభు అన్నాడు. సాతాను ఇంత ఆలోచన చేసావా? సాతానా, you want to sting my body, huh? నా దేహాన్ని గుడి పట్టించాలనుకుంటున్నావా? You want to throw away the skeleton into the Hinnom Valley, huh? ఎముకల్ని ఆ యొక్క లోయలో కాల్చేయాలనుకుంటున్నావా? That is cancelled. That ఆమేన్. is cancelled. వద్దయిపోయింది. I got 2 people.
బిడ్డలు ఉన్నాయి నాకు. I have two people. నాకు ఇద్దరు ఉన్నారు సాతానా. I have two. ఇద్దరు రహస్య క్రైస్తవులు నాకు ఉన్నారు. రహస్య శిష్యులు నాకు ఉన్నారు. That is your anointing. అది నీ అభిషేకం. That is your ministry. నీ పరిచర్య అది. Canceling the plan of Satan and fulfilling the plan of heaven. సాతాను ప్రణాళికలను రద్దు చేయడం, పరలోక ప్రణాళికలను నెరవేర్చడం నీ పరిచర్య. I fight to your neighbor and say, fulfill the plan of God. పక్కనున్న వారికి హైఫై కొట్టి దేవుని ప్రణాళిక నెరవేర్చు అని చెప్పండి. Fulfill the plan of God. దేవుని ప్రణాళిక నెరవేర్చు. Fulfill the plan of God. దేవుని ప్రణాళిక నెరవేర్చు. In the name of Jesus. యేసు నామములో. Not the plan of any political party, రాజకీయ నాయకుల ప్రణాళికలు కాదు. but the plan of the King of Kings and Lord of Lords that comes within in India. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయినటువంటి దేవుని ప్రణాళిక భారతదేశము మీద నెరవేరునుగాక. To Kashmir, let me declare in the name of Jesus. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రవచించనివ్వండి. Not the plan of any organization, ఏ సంస్థ యొక్క ప్రణాళికలు కాదు. but the plan of God Almighty is going to fulfill in this country. సర్వశక్తిమంతుడైన దేవుని ప్రణాళిక భారతదేశము మీద నెరవేరునుగాక. Somebody shout hallelujah. దేవునికి స్తోత్రం చెల్లించండి. And just like Ananias and Nicodemus, they came to know. అరిమథ్య, యోసేపు, నికోదేముకి ఇద్దరికి తెలియవచ్చు. Only 4 days. 4 రోజులే ఉంది. Oh, they are going to sting the body, remain the body here for 2 weeks. వాళ్ళు 2 వారాలు యేసే దేహాన్ని శిలువ మీద And the ఉంచాలనుకుంటారు. skeleton they will throw away in the Hinnom Valley. తర్వాత అస్థి పంజరాన్ని ఆ లోయలో పడేసి తగలబెట్టేయాలనుకుంటున్నారు. But that's the plan of God. కానీ దేవుని ప్రణాళిక వేరుగా ఉంది. Psalm 16 says, 16వ కీర్తన చెప్తుంది. "My Holy One won't see any నీ decay." పరిశుద్ధుని నీ ఉక్కును పట్టను.